పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలను చదువుతున్నప్పుడు త్వరగా దాటిపోకుండా కొంచెం నిదానించి ధ్యానించటం ఎంతైనా అవసరం. యేసు ప్రభు మాట్లాడిన మాటలే కాదు, కొంతమంది వ్యక్తుల విషయంలో ఆయన చేసిన కార్యాలు, ఆయన ఎదుట కొంతమంది వ్యక్తులు ప్రవర్తించిన తీరు మనకు కొన్ని పాఠాలను నేర్పుతుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఆయన ఓ ప్రాంతానికి సమీపించాడు. ఆ ప్రాంతం పేరు ఎరికో. ఎరికో చరిత్ర పాత నిబంధనలో కూడా వ్రాయబడి ఉంది, క్రొత్త నిబంధనలో కూడా దాని ప్రస్తావన ఉంది. ఈ ఎరికో ప్రాంతాన్ని సమీపించినప్పుడు ఈ రోడ్డు పక్కన భిక్షం అడుక్కునేటువంటి ఈ భిక్షగాళ్లలో ఒక వ్యక్తి ఉన్నాడు. రెండు కళ్ళు కనబడవు, పూర్తిగా అంధుడు. ఈ అంధుడైనటువంటి వ్యక్తి త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ త్రోవలో వెళ్తూ ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించాలి, యేసు ప్రభు గుడ్డివాడి కళ్ళు బాగు చేయగలడా లేదా? కుంటివాడికి నడకనివ్వగలడా లేదా? మూగవానికి వాక్కునివ్వగలడా లేదా? చెప్పండి. ఇవ్వగలడు. అలాగే ఆయన దీనుల్ని కరుణించే దేవుడు కదా, దీనుల్ని కరుణించే దేవుడు కదా. మరి ఆ త్రోవ ప్రక్కన రెండు కళ్ళు కనబడకుండా భిక్షాటన చేసుకునేటువంటి గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. మరి యేసు ప్రభు వాని ముందుగా వెళ్ళకపోతే వాని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు నీకు కనబడట్లేదా? అట్లయితే నీ కళ్ళు బాగు చేసే శక్తి నాకుంది, ఇదిగో తక్షణమే చూపు పొందు అని అంటే పోను కదా. కానీ యేసు ప్రభు అలా చేశాడా? ఆ మాట అన్నాడా? ఆయన అనలేదు, అలా చేయలేదు. ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు త్రోవలో. ఆయన వెంట ఒక పెద్ద జన సమూహం వెళ్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఈ త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఈ అంధుడు, రెండు కళ్ళు లేని ఈ గుడ్డివాడు ఆ చప్పుడు విన్నాడు. ఆ మనుషులు మాట్లాడుకునే సౌండ్, అలాగే వాళ్ళ అడుగుల శబ్దం విన్నాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు పనిచేయకపోయినా చెవులు, చేతి స్పర్శ అద్భుతంగా పనిచేస్తుంది. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. ఏదో ఒక విధంగా వాళ్ళు మనుగడ సాగించాలి కాబట్టి. అయితే ఆ శబ్దం విన్నాడు. పెద్ద సమూహం ఆయన ముందు దాటిపోతున్నట్టుగా విన్నాడు. ఒకడిని అడిగాడు, బాబు అయ్యా ఏంది ఇంతమంది మనుషులు మాటలు వినపడుతున్నాయి, అడుగుల శబ్దాలు వినపడుతున్నాయి, ఒక పెద్ద సమూహం ఈ త్రోవలో వెళ్తున్నట్టు నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. వెంటనే అతను అన్నాడు, నీకు తెలియదా, నజరేయుడగు యేసు ఈ త్రోవలో నడిచి వెళ్ళాడు, ఇప్పుడే ముందు వెళ్ళాడు, అదుగు వెళ్తున్నాడు. ఆయనను వెంబడిస్తున్న సమూహమే ఈ జన సమూహం అంతా అన్నాడు. యేసు ఈ త్రోవలో వెళ్తున్నాడు అనే శబ్దం ఎప్పుడైతే అతని చెవిన పడిందో ఒక్కసారిగా షాక్కి గురైనట్టుగా ఇంక రెండో మాట మాట్లాడలేదు. ఈ త్రోవలో వెళ్ళాడా? అవును, ఈ త్రోవలో వెళ్ళాడు. ఇక ఎంత దూరం వెళ్ళుంటాడు? నా కేక్ అందుతాడా? నేను పిలిస్తే వినబడిద్దా? ఎట్లాంటి ప్రశ్నలు ఏం అడగల. వెంటనే ఎలుగెత్తి, యేసు యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఏమయ్యా, నా దాకా వచ్చి నా ముందుగా వెళ్ళావు, కళ్ళు లేని అంధుడు కనపడలేదా? నా జీవితం నీకు తెలీదా? నా అంధకారం నీకు తెలీదా? కనికరించకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ గురించి నేను విన్నాను, నీ కార్యాలను గురించి ప్రజలు కోకొల్లలుగా చెప్పుకుంటుంటే నేను విన్నాను. జీవితం మీద విరక్తి చెందున్నాను, ఏ ఆదరణ లేకుండా ఉన్నాను. ఎన్నోసార్లు నా ఊపిరి పోతే బాగుండు, నేను ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే బాగుండు అనే విరక్తి కలిగిన ఆలోచనలు ఎన్నోసార్లు వచ్చాయి నాకు. అలాంటి ఆలోచనలు కూడా చేసుకున్నాను. ఏం చేద్దాం, చావటానికి కూడా చేత కాదు నాకు, ప్రాణం తీసుకోవడానికి కూడా కనబడదు, ఎట్లా చావాలో తెలియదు. అయ్యా, నా దాకా వచ్చి నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావా? యేసు నన్ను కరుణించు అని కేక వేశాడు. కేకలేస్తుంటే ఆ ముందర నడిచేవాళ్ళు ఆ కేకల్ని విని, ఏయ్ ఆపు,
మేము ఇక్కడ ఉన్నాడు అనుకున్నాను, ఏంటి ఆయన చాలా దూరం పోయాడు, ఏంటి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు, ఆపో కేకలేవాకు నోర్మోయ్ అని గట్టి గద్దిస్తున్నారు. సహజంగా భిక్షగాళ్ళు గద్దింపులకు భయపడతారు. ఎందుకు భయపడతారంటే భిక్షం వెయ్యరేమో, జాలి పడరేమో, మాటకి మాట ఎదురు చెబితే మళ్ళీ నాకు ఆ వేసే దానం కాస్త ఎగ్గొడతారేమో అని ఎవరన్నా గద్దిస్తే సైలెంట్గా వెళ్ళిపోతారు. మీరు కూడా అప్పుడప్పుడు భిక్షగాళ్ళని గద్దించిన అనుభవాలు మీకు కూడా ఉంటాయి. ఎదురు తిరిగి వాదన వేసుకున్నారా, మౌనంగా దాటి అవతలికి వెళ్ళారా? మౌనంగా దాటి అవతలికి వెళ్ళారన్నోళ్ళు చేయొత్తండి. తగాద వేసుకున్నారా? కొంతమంది చేతులు ఎత్తలేదు. మేమేదేమన్నా తగాద వేసుకున్నారా, గొడవ వేసుకున్నారా? బా లేదు బా అంటే ఏంటి కుక్క నీళ్ళు ఇచ్చినట్టు ఇల్లు ఇస్తావు, ఎకసెకాల ఎట్లా ఉంది అన్నారు, ఏమన్నా అన్నారా? అనలేదుగా. ఓ అంటే మౌనంగా వెళ్ళిపోతారు. అవతల ఇంటికి బాబో ధర్మయ్య అంటారు. అంతేగాని తగాద వేసుకొని నీ మీద ఏం పోట్లాడి చేయరు కదా. ఎందుకలా? ప్రతి మనిషికి రోషం ఉంటుంది కదా, ఏ మనిషి కూడా మాట పడరు కదా. మరి ఎందుకని వీళ్ళు అలాగ వెళ్ళిపోతారంటే వీరు ఇతరుల దయ మీద ఆధారపడి బ్రతికే వ్యక్తులు కాబట్టి, మనుషుల దయ కోల్పోతే, సహాయం చేసేవాళ్ళు లేకపోతే నా కడుపు ఎట్లా నిండిద్ది? నా కడుపు నిండాలంటే అవతల వాడు దయ చూపాలి, దానం చేయాలి, దాంతోనే నా కడుపు నిండాలి. నా జీవితం అది. కాబట్టి నేను ఇతరుల మీద రివర్స్ అయితే, వాళ్ళ దయ పోగొట్టుకుంటే నా లైఫే పోతుంది కదా. అందుకని ఈ భిక్షాటనతో బ్రతికేటువంటి వ్యక్తులు ఇతరుల దయ మీద ఆధారపడుతున్నారు కనుక ఇతరులు వాళ్ళని అసహించుకున్నా, కోపగించుకున్నా, మాటకు మాట ఎదురు చెప్పరు. వాళ్ళు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతారు. కొంతమంది పొద్దున్న ఇళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా ధర్మం బాబు, అమ్మా ధర్మం తల్లే, 3 రోజుల నుంచి అన్నం తినలే అంటారు. ఆ లోపల ఉన్న ఒక కేకేసి తిరిగాక 2-3 సార్లు వీళ్ళు మానకుండా అరుస్తూ ఉంటారు. హరవాగా ఏదో గాలు చేస్తా అనుకుంటూ వస్తారు బయటికి. ఇక ఏం మాట్లాడరు. ఇక మళ్ళీ ఇక ఆమె దయగలిగి వచ్చేస్తే వేసినట్టు, లేకపోతే అక్కడి నుంచి పక్కింటికి వెళ్ళి అక్కడ అరుస్తూ ఉంటారు. ఒకసారి అరవద్దు అని గద్దించిన తర్వాత మళ్ళా మాట్లాడడానికి తెగించరు వాళ్ళు, అవునా? కానీ ఈ కళ్ళు లేనివాడు వీళ్ళు అడ్డగించే కొద్దీ ఇంకా పెద్దగా కేకలేస్తున్నట్టు లేఖనంలో రాస్తుంది. వాడు మరి ఎక్కువగా, మరి బిగ్గరగా కేకలేశాడు. ఆగట్లా, కేకలేస్తా ఉన్నాడు. అది ఏసై దాకా పోయింది. నడుస్తా వెళ్ళేవాడు టక్కున ఆగిపోయాడు. ఆ కేక విని ఆగిపోయాడు. ఎప్పుడైతే ఆయన ఆగాడో, ఆగి వెనక్కి చూశాడో, ఇక అందరూ వెనక్కి చూడటం మొదలుపెట్టారు, ఎవరి కోసం ఆగాడు అని. అప్పుడు ఆయన అంటున్నాడు, అతన్ని నా యొద్దకు తీసుకొని రండి. అతను కేకలేస్తున్నాడు, నాకు వినపడింది, అతన్ని నా దగ్గర తీసుకొని రండి అన్నాడు. అప్పటిదాకా అతన్ని గద్దించిన వాళ్ళు, ఇదిగో యేసు ప్రభు నీ కేక విన్నాడయా, తీసుకొని రమ్మంటున్నాడు, పద. అప్పటిదాకా గద్దించిన వాళ్ళు, నోరు మూపించడానికి ప్రయత్నించిన వాళ్ళు అప్పుడు సహకారానికి వస్తున్నారు. ఎప్పుడు యేసు ఆగి నిలిచి వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నప్పుడు నోరు మూయించడానికి ప్రయత్నించిన వాళ్ళే సహకారులుగా మారి తీసుకొని పోతున్నారు ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తీర దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఓ ప్రశ్న అడిగాడు. ఇంతసేపు కేకలేసావు, మొత్తుకొని పిలిచావు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడుగుతాడు. వెంటనే అతడు, ప్రభువా నేను పుట్టంధుడను, కళ్ళు లేవు, నాకు చూపు ప్రసాదించు అని ప్రభువుని వేడుకుంటాడు. అప్పుడు నీవు నమ్మినట్లే నీకు జరుగునుగాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ఆయన వాడిని స్వస్థపరచడం. అప్పటి వరకు లోకము వెలుగు చూడని ఆ మనుషుడు ఆ క్షణము నుండి చూడటం మొదలు పెడతాడు. అతనికి 2 కళ్ళు బాగైపోతాయి. స్వస్థత కార్యం జరిగిద్ది అక్కడ. యేసు వానిని స్వస్థపరిచాడు. అయిపోయిన తర్వాత అతడు యేసు ప్రభు
వెంట వెళ్ళినట్లు అది చూచి ప్రజలు దేవుణ్ణి మహిమపరిచిరి అని లేఖనంలో రాసుంది. ఇప్పుడు ఈ సంగతి మీరేమి వినని సంగతి కాదు, లేకపోతే మీరేం చదవని సంగతి కాదు, ఇదేమి నేనేం పెద్ద వినమరిచి చెప్పాల్సిన విషయం కూడా ఏమీ కాదు. మీరు చదువుకున్న ఈ మ్యాటర్ మీకు ఈజీగానే అర్థమైద్ది. కాకపోతే దీన్ని ఎందుకు చదివించానంటే, ఈరోజు నా దృష్టిని దేవుడు ఈ వచనం మీదకే తీసుకెళ్ళాడు. ఏ వచనం మీదకి తీసుకెళ్ళాడంటే, గ్రుడ్డివాడి తెగింపు. మనుషులు సహజంగా కొన్ని కార్యాలు చేయడానికి తెగిస్తారు. కొంతమంది వాళ్ళు ద్వేషించేటువంటి వ్యక్తుల ప్రాణాలు తీయటానికి, హత్యలు చేయడానికి తెగిస్తారు. కొంతమంది వాళ్ళకి నచ్చని వ్యక్తులను పాడు చేయటానికి, వాళ్ళ మీద నిందలు కల్పించి మాట్లాడడానికి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడానికి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏదన్నా బాగుపడుతుంటే వాళ్ళని పాడు చేయటానికి అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వాళ్ళకి నచ్చనటువంటి వ్యక్తుల జీవితాలని పాడు చేయటానికి కొంతమంది తెగిస్తారు. కొంతమంది దేవుణ్ణి కూడా విసర్జించి మనుషుల ప్రేమను పొందటానికి, దేవుణ్ణి కూడా విసర్జించడానికి కొంతమంది తెగిస్తారు. మనుషులు రకరకాల కార్యాల కోసం తెగిస్తారు. చిన్నప్పటి నుంచి కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా ముంచేసి అక్రమమైన కార్యాల్లోనికి వెళ్ళడానికి కొంతమంది బిడ్డలు తెగిస్తారు. కష్టపడి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడై ఉద్ధరిస్తాడు అనుకున్నవాడు తీరా లైన్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి నామం పెట్టి వాడేదో ఒక మహాతల్లిని చేరదీసి ఆ పంచన చేరిపోవటమో, లేకపోతే ఆమెతో కలిసి ఎక్కడో వెళ్ళిపోవటం మొదలైన కార్యాన్ని చేయటానికి కొంతమంది యూత్ తెగిస్తారు. కొంతమంది ఇంట్లో ఏ చెడ్డ అలవాటు లేకుండా బయటికి వెళ్ళి దుష్ట సహవాసాలు అలవడి అక్కడ డ్రగ్స్ తీసుకొని ఏమి ఎరగనట్లు ఇంట్లోకి రావటం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి అక్రమ కార్యకలాపాల్లో పాలుపంపులు పొందడానికి తెగిస్తారు. వాళ్ళ నాన్న లాంటోడు కాదు, వాళ్ళ అమ్మ లాంటిది కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అలాంటి వాళ్ళు కాదు, కానీ వీడు మాత్రం స్నేహితుల సహవాసానికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఆ చెడిపోయిన కార్యక్రమాలు చేయడానికి తెగిస్తాడు. ఇట్లాగా చెడిపోయిన కార్యక్రమాలను చేయటానికి కొంతమంది మనుషులు లోకంలో తెగిస్తారు. కొంతమంది మంచి పనులు చేయటానికి తెగిస్తారు. కొంతమందిని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి కొంతమంది తెగిస్తారు. ఇట్లా మనుషులు రకరకాలుగా తెగింపు కార్యక్రమాలు చేపడతారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, మనుషుడు దేనికోసం తెగించినా తెగించకపోయినా తన జీవితంలో ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా తెగించాల్సిందే. అదేమిటంటే, తన ఆత్మను రక్షించుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా తెగించాల్సిందే. తెగింపు చేయకుండా దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని ఒకడు సొంతం చేసుకోలేడు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, బలాత్కారులే పరలోక రాజ్యమును ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారులదే పరలోక రాజ్యం ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు అన్నాడు. బలాత్కారులు పరలోక రాజ్యం ఆక్రమించుకోవటం ఏంటనేది నా ఆలోచన. అంటే ఒకడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే అదంత తేలికైన విషయం కాదు, పెద్ద పోరాటంతో కూడినది. దానికి పెద్ద తెగింపు అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే, పుట్టింది మొదలుకొని ఈ వయసు వచ్చిందాకా మన శరీరంలో ఆదాము నుండి సంక్రమించిన పాప బీజం తాలూకు ప్రభావాన్ని బట్టి రకరకాల ఆకర్షణలకు లోనైపోయినటువంటి మన మనస్సు, మన శరీరం, మన ప్రాణం బంధుత్వాలకి, అలవాట్లకి, కొన్ని పరిస్థితులకి అలవాటు అయిపోయినటువంటి మన జీవితం ఒక్కసారిగా పూర్తిగా దానంతటికి వ్యతిరేకమైన దిశగా ప్రయాణం చేయటం అంటే అదంత తేలికైన విషయం కాదు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, తెగించని వాడు నా కార్యాలను చూడలేడు అని. తెగించని వాడు
నా కార్యాలను చూడలేడు. నీవు నిజంగా నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, నా ఉపదేశము నిజమని నమ్మితే, నేను ఇచ్చేవి నిజమని నమ్మితే, ఖచ్చితంగా నీ విశ్వాసం నిన్ను తెగింపులోకే తీసుకొస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇది విశ్వాసికి మాత్రమే కాదు, ఇది సేవకునికి కూడా ఉపయోగపడేటువంటి అంశం. అందుకే దీన్ని మాట్లాడుతున్నాను. అందరూ వినాల్సిందే, జాగ్రత్తగా వినండి, మీకు ఉపయోగపడే సందేశం దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. కొన్నిసార్లు మనం దేవుని మార్గంలోనికి రావడానికి ప్రయత్నించినప్పుడు అప్పటిదాకా మన జోలికి రానటువంటి వ్యక్తులు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, కులస్తులు కావచ్చు, మతస్థులు కావచ్చు, అప్పటిదాకా అసలు వాళ్ళు మనల్ని పట్టించుకోరు. ఎప్పుడైతే మనం జీవము కలిగిన దేవుని మార్గంలోకి వెళదామని ఆలోచిస్తామో వెంటనే వాళ్ళు వచ్చి పడతారు. కుటుంబ సభ్యుల్లో నుంచి వ్యతిరేకత వచ్చింది. ఏదో చర్చికి వెళ్తున్నావంటే, ఏదో పరిస్థితులు బాగలేవు కాబట్టి వెళ్ళావంటే ఏదో పోనిచ్చాం, వెళ్ళటమే కాదు ఏందో బాప్తీసం అంటున్నావు, దేవుని మనిషిగా మారిపోతానంటున్నావు. అసలు అవన్నీ మనకెందుకు? మన కుటుంబం ఎలాంటి కుటుంబం? మన కుటుంబానికి ఎంత పేరుంది? నువ్వు పోయి వాళ్ళలో కూర్చోవటం ఏమిటి? నువ్వు పోయి ఆ మతంలో కలవటం ఏమిటి అని మాట్లాడటం మొదలు పెడతారు. ఇదే మనిషి మళ్ళీ వెళ్ళి చెడిపోతుంటే వాడిని అడ్డగించరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు కాబట్టి, కుర్రోడండి, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తాడు, ఏముందిలే అందరు చేస్తున్నారు, ఆడు చేస్తున్నాడు, దానికి ఏం గొప్పగా చెబుతాడేంటి అనేస్తాడు. అదే కుర్రోడు ఆ చెడుతనం వదిలిపెట్టి మారు మనసు పొంది యేసయ్య మార్గంలోకి వస్తూ ఉంటే ఏం బాధో వాళ్ళకి తెలియదు పాపం. తెగ బాధపడిపోతారు. అడ్డగించడానికి ఖచ్చితంగా నీకు ఎదురొస్తారు. వాళ్ళు కాకపోతే నీ కులస్తులు ఎదురొస్తారు, వాళ్ళు కాకపోతే నీ మతస్థులు ఎదురొస్తారు. నువ్వు కానీ వెళ్ళి ఆ యేసు ప్రభులో కలిసావంటే, మా సంగతి నీకు తెలుసు కదా, మా కులంలోంచి నేను నిలేస్తా ఉంటాడు. నువ్వు కానీ పోయి ఆ యేసు ప్రభులో కలిసావంటే, మా సంగతి నీకు తెలుసు కదా, నువ్వు సస్తే మా ఖబరస్థాన్లో నీకు స్థానం ఉండదంట, మా బొందలగడ్డలో నిన్ను పెట్టనీయం, నీ సమాధి మా శ్మశాన వాటికి రాదు. ఇప్పుడు ఈ సమాధులు గొడవ ఎక్కువ. బతుకు సంగతి సరే, చచ్చిపోయినాక ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు అన్నోళ్ళు ఉన్నారు. పాపం నా దగ్గర ఓ పిచ్చి తల్లి అడిగింది. ఆ వయసు దగ్గర 70 ఏళ్ళు పైన ఉంటాయి. నా దగ్గరికి వచ్చి ఇదిగో అంది. ఏంటన్నాను. నువ్వు బాప్తీసం ఇస్తానంటున్నావు, నేను తీసుకుంటా, కానీ మరి నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. నేనేమన్నా బ్యాంకులో వేసుకుంటానా అన్నాను. నేనేం చేస్తాను ఆ శవాన్ని? నేనేమన్నా దాచిపెట్టుకుంటానా? నేనేం చేసుకుంటాను పిచ్చిదానా అన్నాను. కాదులే, నేను యేసు ప్రభు మార్గంలోకి వస్తే మళ్ళీ నా శవాన్ని వాళ్ళకి ఇవ్వవేమో అని. నాకు నవ్వు వచ్చింది. చూడండి, ఆమె హృదయంలో ఒక భయం. ఎందుకంటే నేను బాప్తీసం పొందితే ఈయన గారు వచ్చి నా శవానికి అడ్డుకుంటాడేమో, అప్పుడు నా పిల్లగాడు అసలే నోరు లేనోడు, మా మతస్థులంతా వచ్చి వాడి మీద పడి వాడిని కొడతారేమో, గందరగోళం చేస్తారేమో, అందుకని ముందే మాట తీసుకుంది. ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి చేరింది. నేనే ఆమె శవాన్ని నేను తీసుకోవాలా, వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళ పద్ధతిలోనే నేనేం చేసుకున్నాను. నాకెందుకు? ఆమె శరీరం నాకు అవసరం లేదు, ఆమె ఆత్మ నిత్య జీవానికి చేరింది, నాకు అంతే చాలు. మతస్థులు వచ్చేస్తారు. ఏంటి నిన్ను చూస్తున్నాను, ఏంది ఈ మధ్యకాలంలో మన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందట్లేదు, ఏదో బైబిల్ తీసుకొని తిరుగుతున్నామని తెలిసింది. నేను చూడలేలే వాళ్ళు అంటే విన్నాను నేను. ఒకటి ఈడే చూస్తాడు, నేను చూడలేదే వాళ్ళు మనవాళ్ళు అంటేను. ఎందుకట్లా? ఏంటి మన దగ్గర ఏం తక్కువైందని నీకు అట్ట పోతున్నావు నువ్వు? నాకు అది సత్య మార్గం అనిపించింది, మనం అనుసరించే మార్గాలు అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అనిపించింది. యేసు ప్రభు నిజమైన దేవుడు అనిపించింది. ఆయన నా పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడని నాకు అర్థమైంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడితే పాప క్షమాపణ లభిస్తుందని అర్థమైంది. రేపు నిత్య జీవం ప్రాప్తించే అవకాశం ఉందని అర్థమైంది. దేవునితో నేను కోల్పోయిన సమాధానం తిరిగి నాకు ఏర్పడే అవకాశం ఉందని అర్థమైంది.
అందుకని నేను వెళ్తున్నాను అని నువ్వు అంటే వెంటనే వాళ్ళు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? నీకు ఏదన్నా సమస్య ఉంటే నువ్వు వెళ్తుండొచ్చు, ఇప్పుడు నువ్వేదో చెప్పావులే కానీ ఇవన్నీ నాకు అర్థం కావలే కానీ, ఏంది అదేదో ఆ మతం గొడవ నాకు అర్థం కాదులే కానీ, ఇప్పుడు మాంసం తింటున్నావని ఎముకల మెడలో వేసుకుంటావా? వేసుకోం కదా. కాబట్టి ఎప్పుడన్నా వెళ్తే వెళ్ళు కానీ, ఇగో మందే ఏంటి మంది పోగొట్టుకోకూడదు అని ఇక అడ్డగింపులు స్టార్ట్ అవుతాయి. ఇవి బయట నుంచి, వీటి వరకైతే ఇబ్బంది లేదు కానీ ఇక శరీరం నుంచి కూడా ఎదిరింపులు ప్రారంభమవుతాయి. అప్పటిదాకా నిన్ను పట్టి పీడించినటువంటి వ్యసనాలు అనే దురాత్మలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను మళ్ళా వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, పోరాడుతూ ఉంటాయి. సోదరులారా జాగ్రత్తగా వినండి. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని యేసు ప్రభు అన్నాడు. అంటే అసలు ఆయన మార్గంలోకి ఎంటర్ అవ్వటమే ఒక పెద్ద ఫైటింగ్ అనేది యేసు ప్రభు చెప్తున్నాడు. చాలామంది రావాలనుకుంటారు కానీ అది వారి వల్ల కాదన్నాడు. సువార్త విన్న ప్రతి ఒక్కడు రక్షణలోకి రాడు. ఇప్పుడు లక్షలాది మంది ప్రజలకు ప్రకటిస్తాం, టీవీ ద్వారా, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, కరపత్రాల ద్వారా, పుస్తకాల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా, ఏ విధం చేతనైతే నేను ప్రజలకి సువార్తను వ్యాపింపజేయడానికి అనేక మంది దైవజనులు అందరం కలిసి కష్టపడుతున్నాం. చాలామంది చెవులకు దేవుని మాటలు చేరతాయి, కానీ ఎంతమంది రక్షణలోకి వస్తున్నారు, ఎంతమంది నమ్ముకుంటున్నారు అంటే బహు తక్కువ మందే మనకు కనపడతారు. ఎందుకని వినబడ్డ ప్రతి ఒక్కడు రక్షణలోకి రాడు అంటే, రక్షణలోకి రావాలంటే ప్రతి ఒక్కడు ఫస్ట్ ఒక పోరాటాన్ని ఎదుర్కోవాలి. ఆ పోరాటాన్ని ఎదుర్కొని యేసు వైపుకు అడుగులు వేయాలంటే ఖచ్చితంగా తెగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తెగించని వాడు తను బయటపడడు, ఇతరులను బయట పడవేయలేడు. అప్పటిదాకా నిద్రాణంగా ఉన్నవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో మొత్తం మేలుకొని నిన్ను ఆవరించడం మొదలు పెడతాయి. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే తెలుసా, నువ్వు వెళ్ళావు అనుకో ఇక దేవుని కుమారులు కుమార్తెల జాబితాలోకి వెళ్ళిపోతావు, దేవుని రాజ్యానికి హక్కుదారుడు అయిపోతావు, నరకం నుండి కాపాడబడతావు. ఇక దయ్యాలు నిన్ను వాడటానికి కుదరదు, నీతో ఆడుకోవటానికి కుదరదు, నిన్ను ఉపయోగించుకొని ఇతరులను పాడు చేయడానికి కుదరదు. అందుకే శక్తులన్నీ ఏకమై నీ మీద దాడికి వస్తాయి. మరి ఇలాంటి సందర్భంలో నీకేం అవసరం? ఈ పోరాటంలో ఏమవసరం? ఖచ్చితంగా తెగింపే అవసరం. ఇక్కడ మనం గుడ్డివాడిని గమనించినట్లయితే అతని దగ్గర నాకు నచ్చినటువంటి మొదటి విషయం, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటిలో నంబర్ 1, యేసు ప్రభు తన ముందు నడిచి వెళుతున్నాడు అన్న సత్యం తెలిసిన వెంటనే, ఆయన నాకు సమీపంలో ఉన్నాడన్న సత్యం తెలిసిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే యేసయ్య వైపు తిరిగి కేకలు వేయటం మొదలుపెట్టాడు. ప్రభువా నన్ను కరుణించు, నన్ను రక్షించు, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని తనను దాటిపోతున్నటువంటి ప్రభువుని ఎలుగెత్తి కేకలు వేయటం మొదలుపెట్టాడు. కొంతమంది తాము అసలు ఏ స్థితిలో ఉన్నారో ఎరుగని స్థితిలో ఉన్నారు. కొంతమంది తమ స్థితి ఎరిగినా దాని నుంచి విడిపించగలిగే దేవుడు వాళ్ళకు అందుబాటులో ఉన్నా ఆయన్ని వేడుకోవటానికి ఇష్టపడని స్థితిలో కొంతమంది ఉన్నారు. ప్రిలారా, ఇతని దగ్గర నాకు మొదటగా నచ్చిన విషయం ఏంటంటే, అవకాశం అందుబాటులో ఉంది, దాన్ని జార విడుచుకోవడానికి అతను ఇష్టపడలేదు, వాయిదా వేయలేదు, వెంటనే స్పందించాడు.